వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దానిలో భాగంగానే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దానిలో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే జస్టిస్ లీసా గిల్ టు బీ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జస్టిస్ లీసా గిల్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ అవ్వబోతున్నారన్నమాట. అండ్ ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. రీసెంట్గా రాష్ట్రపతి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సో జస్టిస్ లీసా గిల్ గారి యొక్క నియామకాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు ఈ కేంద్ర న్యాయ మరియు న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సో ఈ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జస్టిస్ లీసా గిల్ గారు ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. రైట్. సో దీనిలో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి స్పెసిఫిక్గా అంటే సో హైకోర్టు జడ్జ్ని ఎలా అపాయింట్ చేస్తారు, హైకోర్టు జడ్జ్ని ఎవరు అపాయింట్ చేస్తారు, అండ్ ఈ హైకోర్టు జడ్జ్ని అపాయింట్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ దాంతోపాటు ఈ కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, అండ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఏంటి, ఎన్జేఏసి. రైట్. సో మనం ఈ ఎన్జేఏసి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దాంతోపాటు ఈ కొలీజియం సిస్టమ్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే న్యాయమూర్తి లీసా గిల్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అవ్వబోతున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్. నా దీనిలో మనం ఒక్కసారి చూస్తే క్లియర్గా ఏప్రిల్ 25న కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ లీసా గిల్ గారి చేత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారండి. అంటే ఏ హైకోర్టు జడ్జితో అయినా సో హైకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు, రాష్ట్రపతి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హైకోర్టు జడ్జ్ కానీ లేదంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే స్టేట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట. అండ్ దానిలో భాగంగానే గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు అదే రోజు జస్టిస్ లీసా గిల్ గారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అండ్ జస్టిస్ లీసా గిల్ గారు ఏప్రిల్ 25న, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, సో ఏప్రిల్ 25 నుంచి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. అయితే ఇప్పటి వరకు ఎవరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు అంటే ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. సో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అండ్ ఈయన మార్చ్ 24న పదవీ విరమణ చేయనున్నారన్నమాట. అయితే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి తర్వాత సీనియారిటీలో చూసుకుంటే జస్టిస్ లీసా గిల్ గారు ఈ ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక రకంగా, ఎందుకంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ని ఎలా అపాయింట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ సీనియారిటీ. సో సీనియారిటీ బేసిస్ పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టుని అపాయింట్ చేస్తారనమాట. సో సీనియారిటీ పరంగా చూసుకుంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి తర్వాత జస్టిస్ లీసా గిల్ గారు ఎక్కువ సీనియర్ అనమాట. సో ఆమెని మార్చ్ 25వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయిస్తారు గవర్నర్. అండ్ ఏప్రిల్ 25వ తేదీన ఆమె బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. సో యాక్చువల్లీ ఇది ఏప్రిల్ 24th అండి. సో ఒక మిస్టేక్ ఇది. సో ఇది ఏప్రిల్ 24న ఆయన పదవీ విరమణ చేయనున్నారనమాట. రైట్. సో దాంతోపాటు ఇక్కడ మనకి కొలీజియం సిస్టమ్ అనే ఒక ఇంపార్టెంట్ సిస్టమ్, ఒక సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. ఈ కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి అని అంటే ఇదొక మెకానిజం అండి. ఈ మెకానిజంలో ఏమవుతుందంటే జనరల్గా జడ్జెస్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్ బై ద జడ్జెస్ అనమాట. సో దీన్నే కొలీజియం సిస్టమ్ అని పిలుస్తారనమాట. రైట్. సో జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై జడ్జెస్ దెమ్సెల్వ్స్ అనమాట, అపాయింటెడ్ బై జడ్జెస్. నా ఈ కొలీజియం సిస్టంలో ఏమవుతుందంటే జనరల్గా
ఈ లెజిస్లేటివ్ ఇంటర్ఫియరెన్స్ కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ కానీ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్లో చాలా చాలా తక్కువగా ఉంటుందండి. రైట్. సో ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఏదైతే ఉందో ఈ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట, లేదంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. రైట్. సో మనందరికీ తెలిసిందే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది సుప్రీంకోర్టు కేశవానంద భారతి జడ్జ్మెంట్ 1973 కేశవానంద భారతి జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ప్రకారం పార్లమెంట్ అనేది ఏ పార్ట్ ఏ ప్రొవిజన్ అయినా సరే అమెండ్ చేయొచ్చు. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ ప్రొవిజన్ అయినా సరే పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు. బట్ ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఫీచర్స్ అనేవి అమెండ్ చేయడానికి పార్లమెంట్కి అధికారం లేదు. అంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది కొన్ని లిమిటేషన్స్ని ఇంపోజ్ చేస్తుంది పార్లమెంట్ పైన. అండ్ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, ఇండియాలో పార్లమెంట్ అనేది సోవరీన్ బాడీ కాదు అనమాట. లైక్ యూకే పార్లమెంట్ లాగా అంత సోవరీన్ బాడీ కాదు, ఎందుకంటే పార్లమెంట్ పైన కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు ది అమెండింగ్ పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. ఈ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్. సో అందుకోసం ఈ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ని తగ్గించడం కోసం తీసుకుని వచ్చిందే ఈ కొలీజియం సిస్టమ్ అండి. రైట్. సో మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ కొలీజియం సిస్టమ్ గురించి. రైట్. ఈ కొలీజియం సిస్టంలో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ కొలీజియం సిస్టమ్ ఏంటి అంటే జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద జడ్జెస్ దెమ్సెల్వ్స్. నా ఇప్పుడు సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే ఈ కొలీజియం సిస్టమ్ రికమెండేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, ఈ కొలీజియం సిస్టమ్ ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఎవాల్వ్ అయింది ఇండియాలో, అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సిస్టంలో ఎంతమంది జడ్జెస్ ఉంటారు, హైకోర్టు కొలీజియం సిస్టంలో ఎంతమంది జడ్జెస్ ఉంటారు అనే విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. బట్ రీసెంట్గా ఏమైందంటే సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అనేది 2 నెలల క్రితమే జస్టిస్ లీసా గిల్ పేరును ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు ఎవరికి చేస్తుందంటే ప్రెసిడెంట్కి చేస్తుంది అనమాట. అంటే ఈ కొలీజియం సిస్టమ్ సిఫార్సుని, ఈ కొలీజియం సిస్టమ్ రికమెండేషన్స్ని బేస్ చేసుకునే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిని కానీ లేదంటే హైకోర్టు జడ్జిని కానీ అపాయింట్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ లీసా గిల్ గారు మార్చి 13న బదిలీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అనమాట. సో ఇంతకు ముందు జస్టిస్ లీసా గిల్ గారు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ లీసా గిల్ గారు 2వ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. అండ్ సీనియారిటీ బేసిస్ చూసుకుంటే ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ లీసా గిల్ గారు అపాయింట్ కాబోతున్నారు అనమాట. రైట్. నా ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్ టు ద హైకోర్ట్, ఇది ఆర్టికల్ 217 అండి. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 217 దేని గురించి మాట్లాడుతుంది అంటే హైకోర్టు న్యాయమూర్తిని నియమించే ప్రొవిజన్ ఏంటి అంటే ఆర్టికల్ 217 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యే అభ్యర్థికి కొన్ని అర్హతలు అనేవి ఉండాలి. ఈ అర్హతల గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ అర్హతలు ఏంటి అని అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యే వ్యక్తి భారత పౌరుడై ఉండాలి ఫస్ట్లీ. సెకండ్ ఏంటంటే కనీసం 10 సంవత్సరాలైనా సరే హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, లేదంటే కనీసం 10 సంవత్సరాల న్యాయ సేవలో అంటే జడ్జిగా అనుభవం అయినా ఉండాలన్నమాట. రైట్. సో ఈ రెండింటిలో ఏవైనా ఖచ్చితంగా ఉండాలండి. సో ఇవి అర్హతలు అనమాట. అండ్ దాంతోపాటు ఈ కొలీజియం సిస్టమ్ గురించి మనం ఒక్కసారి క్లియర్గా మాట్లాడుకుంటే, సో ఈ కొలీజియం సిస్టమ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, జడ్జెస్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్ బై ద జడ్జెస్. ఆర్టికల్ 217 డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ది స్టేట్ హై కోర్ట్స్. హూ అపాయింట్ జడ్జెస్? ప్రెసిడెంట్ అపాయింట్ జడ్జెస్. సో బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కొలీజియం సిస్టమ్ అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ సంబంధిత హైకోర్టు న్యాయమూర్తి, ఫర్ ఎగ్జాంపుల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టే ఉందనుకోండి, కొలీజియం సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో నేను క్లియర్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టే ఉందనుకోండి, ఈ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంటారు అండ్ అదేవిధంగా జడ్జెస్ కూడా ఉంటారు అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన న్యాయమూర్తి మొదట ఒక అభ్యర్థి పేరును సిఫార్సు చేస్తారండి. రైట్. సో ఈ అభ్యర్థిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలి అని సిఫార్సు చేస్తారు. ఈ సిఫార్సు ఎవరికి చేస్తారండి? సో ఈ సిఫార్సు అనేది స్టేట్ గవర్నర్ దగ్గరికి అండ్ అదే విధంగా తర్వాత చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అనమాట. స్టేట్ గవర్నర్ దగ్గరికి అండ్ అదేవిధంగా చీఫ్ మినిస్టర్ దగ్గరికి ఈ సిఫార్సు అనేది వెళ్తుంది. అండ్ వీళ్ళిద్దరూ ఈ సిఫార్సుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరుగుతుంది అనమాట. సో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఈ సిఫార్సు అనేది కొలీజియం సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. రైట్. సో కొలీజియం సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది అండ్ ఈ కొలీజియం సిస్టమ్ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ ఫైనల్ గా ఈ హైకోర్టు జడ్జ్ అనే వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. రైట్. సో ఈ కొలీజియం సిస్టమ్ రికమెండేషన్స్ అనేవి మ్యాండేటరీ అండి హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు జడ్జ్ ని అపాయింట్ చేయడానికి. నా ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అని ఒక్కసారి మనం చూస్తే, ఈ కొలీజియం చేసిన సిఫార్సులు అనేవి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. అండ్ అది పరిశీలించిన తర్వాత, అంటే ఈ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది అండ్ పరిశీలించిన తర్వాత అవే రికమెండేషన్స్ ని ప్రెసిడెంట్ కి పంపించడం కూడా జరుగుతుందన్నమాట. సో ప్రెసిడెంట్ కి పంపించిన తర్వాత చివరగా భారత రాష్ట్రపతి అధికారికంగా స్టేట్ హైకోర్టు న్యాయమూర్తిని అపాయింట్ చేస్తారండి. సో క్లియర్, వెరీ సింపుల్ అనమాట. అండ్ స్టేట్ హైకోర్టు న్యాయమూర్తిని అపాయింట్ చేసిన తర్వాత ఆ సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ లేదంటే జడ్జ్ ఆఫ్ హైకోర్టు కానీ ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. సో చాలా సింపుల్ అండి. అయితే భారతదేశంలో ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది అనే విషయాన్ని మనం ఒకసారి క్లియర్గా పరిశీలిస్తే కొన్ని ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు నుంచి. ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. ఇంకొక విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ కొలీజియం సిస్టమ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదండి. nowhere it has been mentioned in the constitution and no parliament's law, no law made by the parliament has talked about this collegium system అండి. రైట్. సో కాన్స్టిట్యూషన్లో కొలీజియం సిస్టమ్ మెన్షన్ చేశారా అంటే నో. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఏదైనా లా పాస్డ్ బై ద పార్లమెంట్లో కొలీజియం సిస్టమ్ గురించి మెన్షన్ చేశారా అంటే నో. సో ఈ కొలీజియం సిస్టమ్ అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ నుంచి ఎవాల్వ్ అయిందండి. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ బేసిక్ స్ట్రక్చర్ కూడా ఏ లెజిస్లేషన్ మెన్షన్ చేయలేదు, కాన్స్టిట్యూషన్ లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట. రైట్. సో భారతదేశంలో ఈ కొలీజియం వ్యవస్థ అనేది న్యాయమూర్తి నియామకానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పద్ధతి అనమాట. రైట్. సో ఇది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు అండ్ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఇది అభివృద్ధి చెందడం జరిగిందనమాట. రైట్. సో ఒకసారి 3 జడ్జ్ కేసెస్ అండి, ఇది ఏమంటారంటే దీన్ని, సో 3 జడ్జ్ కేసెస్ అనమాట. సో ఈ 3 జడ్జ్ కేసెస్ ని బేస్ చేసుకుని ఇండియాలో ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట. రైట్. సో దీన్నే ఫస్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే మొదటి న్యాయమూర్తుల కేసు లేదంటే ఫస్ట్ జడ్జెస్ కేసు 1981 అండి. సో 1981లో ఈ కొలీజియం సిస్టమ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైము గ్రూప్ 2 మెయిన్స్లో ఒక క్వశ్చన్ అడగటం జరిగింది దీని నుంచి. రైట్. సో ఈ కేసుని ఏమని పిలుస్తారంటే ఎస్పీ గుప్తా కేసు అని కూడా పిలుస్తారనమాట. సో ఈ ఎస్పీ గుప్తా కేసులో ఏమైందంటే ఈ సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు జడ్జిల్ని అపాయింట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ రోల్ ఉండాలా లేదంటే జ్యుడిషియరీకి ఎక్కువ రోల్ ఉండాలా అనే విషయాన్ని ఈ ఎస్పీ గుప్తా కేసులో సుప్రీంకోర్టు పరిశీలించడం జరిగింది. సో క్లియర్గా పరిశీలించిన తర్వాత ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ రోల్ ఉండాలి జడ్జెస్ని అపాయింట్ చేయడంలో, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడంలో ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ రోల్ ఉండాలి జ్యుడిషియరీ కంటే అనేసి జడ్జ్మెంట్ ఇవ్వటం జరిగిందనమాట. అండ్ ఇక్కడ న్యాయమూర్తుల నియామకంలో చీఫ్ జస్టిస్ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం అనేది కేవలం సూచనగా మాత్రమే పరిగణించారండి. రైట్. అయితే 1993లో రెండో న్యాయమూర్తుల కేసు కూడా రావడం జరిగింది సుప్రీంకోర్టు ముందుకి. ఈ రెండో న్యాయమూర్తుల కేసుని ఏమని పిలుస్తారంటే
సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ లేదంటే సెకండ్ జడ్జెస్ కేసు అని పిలుస్తారనమాట. అయితే ఈ తీర్పుతో ఒక కీలక మార్పు రావడం జరిగిందండి, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. అండ్ ఈ తీర్పులో జనరల్గా ఏమైందంటే న్యాయమూర్తుల నియామకంలో ఎగ్జిక్యూటివ్కి కాదు జ్యుడిషియరీకి ఎక్కువ రోల్ ఉండాలి లేదంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అని చెప్పేసి ఈ రెండవ న్యాయమూర్తుల కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇక్కడే కొలీజియం సిస్టమ్ అనేది మొట్టమొదటిసారి ఏర్పడడం కూడా జరిగింది ఈ సెకండ్ జడ్జెస్ కేసులో. అండ్ ఈ సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ దాంతో పాటు సీనియర్ న్యాయమూర్తులు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరిని జడ్జెస్గా అపాయింట్ చేయాలి సుప్రీంకోర్టుకి అండ్ హైకోర్టుకి. అండ్ వాళ్ళ నిర్ణయాన్ని ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేయాలి అండ్ ప్రెసిడెంట్ ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళని అపాయింట్ చేస్తారు అనేదే ఈ రెండో న్యాయమూర్తుల కేసు అనమాట. అయితే ఇక్కడ మూడో న్యాయమూర్తుల కేసు కూడా ఉంది 1998. సో ఈ మూడో న్యాయమూర్తుల కేసుని ఏమని పిలుస్తారంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ థర్డ్ జడ్జెస్ కేస్. నా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను క్లియర్గా చెప్తానండి. ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే దాని గురించి ఆర్టికల్ 143 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుతుందండి. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే ఏంటి అని అంటే ప్రెసిడెంట్కి ఏదైనా విషయంలో ఒక సిగ్నిఫికెంట్ డౌట్ ఉన్నప్పుడు ఆ డౌట్ని ప్రెసిడెంట్ సుప్రీం కోర్టుకి రిఫర్ చేసి లీగల్ ఒపీనియన్ అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అని పిలుస్తారండి. సో ఫార్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎన్ని ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ అనేవి చేశారు ప్రెసిడెంట్ సుప్రీం కోర్టుకి అంటే 16 ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ అనేవి చేయడం జరిగిందండి ఇప్పటి వరకు. రైట్, ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ అనేవి ఆర్టికల్ 143లో మెన్షన్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 16 ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ చేయడం జరిగింది. ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో ప్రెసిడెంట్ సుప్రీం కోర్టుని లీగల్ ఒపీనియన్ అడుగుతారు అనమాట. రైట్, సో ఈ మూడో న్యాయమూర్తుల కేసులో కంప్లీట్గా ఒక కొలీజియం సిస్టమ్ అనే స్ట్రక్చర్ ఫామ్ అయిపోయిందండి. సో కొలీజియం వ్యవస్థని మరింత స్పష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా స్పష్టంగా ఏర్పాటు చేశారంటే ఈ థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు కొలీజియంలో సిజేఐ ప్లస్ 4 more సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు కలిపి ఒక కొలీజియం సిస్టమ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు హైకోర్టు లెవెల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ప్లస్ 2 సీనియర్ జడ్జెస్తో హైకోర్టు లెవెల్లో కొలీజియం సిస్టమ్ ఉంటుందన్నమాట. సో ఇలాగా కొలీజియం సిస్టమ్ విత్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ కొలీజియం సిస్టమ్ ఇన్ ఈచ్ హైకోర్ట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి కానీ అపాయింట్మెంట్స్ ఇట్లాంటివన్నీ హైకోర్టు కొలీజియం చూసుకుంటుంది అనమాట. సో సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ సో ఇవన్నీ కూడా మన సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి సుప్రీంకోర్టు కొలీజియం. సో చీఫ్ జస్టిస్ ప్లస్ 4 more సీనియర్ జడ్జెస్ అండ్ హైకోర్టు కొలీజియంలో చీఫ్ జస్టిస్ ప్లస్ 2 more సీనియర్ జడ్జెస్తో అపాయింట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ థర్డ్ జడ్జెస్ కేసులో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది 1998 అండి. అండ్ ఫైనల్గా ఈ కొలీజియం సిస్టమ్ అనేది చాలా క్రిటిసిజం ఫేస్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ఈ కొలీజియం సిస్టంలో లెజిస్లేటర్కి కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్కి కానీ ఎలాంటి రోల్ ఇవ్వలేదు, సిగ్నిఫికెంట్ రోల్ ఇవ్వలేదు వెన్ ఇట్ కమ్స్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. సో ఈ రోల్ ఇవ్వలేనప్పుడు ఈ కొలీజియం సిస్టమ్ అనేది ట్రాన్స్పరెన్సీ లేదు. సో అందు గురించి లెజిస్లేచర్కి రోల్ ఉండాలి అండ్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్కి కూడా రోల్ ఉండాలి ఈక్వల్గా ఈ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది తీసుకురావటం జరిగిందండి. సో ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎలా తీసుకొని వచ్చారంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. మీరు ఒకసారి 2025 ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పాలిటీ క్వశ్చన్ పేపర్ చూస్తే ఒక క్వశ్చన్ క్లియర్గా అడిగారు అనమాట. సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టిపారేసింది అని అంటే విరుద్ధం అని కొట్టివేసింది అంటే అది ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. అండ్ దిస్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ and giving equal importance to legislature, executive and judiciary when it comes to appointment of the judges అన్నమాట. రైట్, ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనే ఒక బేసిక్ ఫీచర్ని వైలేట్ చేస్తుంది, అందు గురించి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. రైట్, సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసిందో మళ్ళీ ఈ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయన్నమాట సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్కి. రైట్ అండి, సో ఇది కొలీజియం సిస్టమ్ అనమాట.
అండ్ దిస్ వే జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.